హాయ్ అండి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నానండి. ఇది నేను చదివి తెలుసుకున్నదే. ఒకప్పుడు నేను కూడా కొన్ని తెలియని మాటలు అలాంటివి వాడేస్తూ ఉండేదాన్ని. మీరు మన ఛానల్ సభ్యులందరూ కూడా ఇది నేర్చుకుని ఆ పద్ధతిని మార్చుకుంటారు అని మనకెంతో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇది నేను ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారి భార్య జలంధర్ గారు. ఆవిడ గొప్ప రైటరు, ఫిలాసఫరు, సైకియాట్రిస్టు అన్నీ అన్నమాట. ఆవిడ ఒక పుస్తకంలో సమాధానాలు చెప్పేవారు. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా పనులు అవ్వలేదనుకోండి, మన మొహానికి ఇప్పుడు ఇంతే, ఏ పని అవ్వదు, అయితే గొప్ప అలా అనేసుకుంటాం. అలాగే ఆఖరికి చివరికి రైలు స్టేషన్కి వెళ్ళి రైలు కాస్త లేట్ అయినా మనం వచ్చాం కదా, మామూలే, మనకి లేట్ అయింది అలా. ఇవి ఒక వాడుక పదాల్లా మన చిన్నప్పటి నుంచి అయిపోయినవి. మనకే కాదు, మనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా రైలు లైట్ అవుతుందిగా. అలాగా నాకింతే, నాకు ఏ పని తొందరగా అవ్వదు, నాకింతే, నా కర్మింతే అలా అనుకోకూడదుట. అది మన మైండ్కి మనమే ఒక సంఖ్యలు వేసేసుకున్నట్టు. అంటే మనకు ఆ పనులు ఎప్పటికీ జరగవు, ఎందుకంటే మనమే చెప్పేసుకుంటున్నాంగా, నా బతుకు ఇంతే, మాకింతే, మాకు ఏ పనైనా అవ్వదు అలా అని. అది చాలా రాంగ్ మాటలు అన్నమాట. అవి అనకూడదుట. అవుతుంది, తప్పకుండా వస్తుంది బస్సు, ఎందుకు రాదు, అలా పాజిటివ్గా మాట్లాడుకోవాలట. పొరపాటును కూడా నా కర్మింతే, నా బతుకింతే, తర్వాత దరిద్రం అనే వర్డ్ని అసలు ఎప్పుడూ వాడకూడదు. అందుకని ఇలాంటివన్నీ కొన్ని నాకు ఏ పని అవదు, అయితే విచిత్రం అంటావు. ఏదైనా పని జరగకపోతే ఇంతే కదా, నాకు మామూలే, నా దరిద్రం ఇంతే అని. అసలు దరిద్రం అనే పదాన్నే వాడద్దు. నాకు ఇంతే, నాకు ఏ పని అవ్వదు అలాంటివి కూడా అవదు. మన సబ్కాన్షియస్కి ఈ మనమే నెగిటివ్ చెప్పేసుకుంటున్నాం. అది వెళ్ళిపోయి మన పనులు ఎప్పటికీ అవ్వకుండానే జరుగుతుందిట. నేను ఆవిడ చదివినప్పటి నుంచి అసలు అలా అనుకోవడం మానేశాను. అలాగే చాలా మార్పు కూడా లైఫ్లో వచ్చింది. ఇవన్నీ మనం ప్రత్యేకించి అనుకుందామని కాదు, చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని వాడేస్తూ ఉంటారు. తర్వాత డబ్బు విషయం కూడా మీకు ఒకసారి చెప్పాను నేను. ఆ డబ్బు పడేస్తే అయిపోతుంది పని, పడేస్తే ఆ డబ్బునంత చులకనగా డబ్బు పడేస్తే అన్న వర్డ్ని వాడద్దు. ప్రపంచంలో అత్యంత అమూల్యమైనది, ప్రతి మనిషి ఎంతో ప్రేమించేది, ఎంతో మనిషి అవసరాలు తీర్చేది డబ్బే కదండి. ఆ డబ్బుకి ఎంత మ్యాక్సిమం విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి అన్నిటికన్నా. డబ్బు లేని వాళ్ళని ఎంత లోకువ, ఎంత చులకనగా చూస్తారు. వాళ్ళకి ఎంత వ్యక్తిత్వపు విలువలున్నా, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే ఆ వెనకాల ఉన్న డబ్బును బట్టే విలువ ఇస్తారు. అంత విలువైన దాన్ని ఎంతో విలువగా మాట్లాడుకోవాలి, లెక్కలేనట్టు మాట్లాడకూడదు. ఆ డబ్బు పడేస్తే అలా అని చెప్పి. ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజుకి కొన్ని చెప్పాను మీకు. మీరందరూ కూడా ఇలాగా మనకింతే, మన దరిద్రము, మనకు అవ్వదు, మన పనులు అవ్వవు అలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడుకోకండి. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. నా ఇంట్లో వాళ్ళు ఎలాగో మీరు అలాగే, నన్ను అభిమానించే మీరు అలాగే అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పడం జరుగుతోంది. ఉంటాను. మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి. కొంతమంది చూస్తున్నారు వీడియోస్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి. ఉంటాను. మీ విజయ పన్నాల.